ఏపీలో తుగ్లక్ పరిపాలనకు ఇవే చివరి ఎన్నికలని సినీ నటుడు జనసేన ప్రచారకుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీ కాలనీలోని విశాఖ పార్లమెంటు కూటమి అభ్యర్థి ఎన్నికల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తాను నిర్వహించిన ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు అపురూప ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు లేవని, సరైన పారిశ్రామిక విధానం లేదని, రైతుల శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదన్నారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్న ప్రజలలో కొందరి ఖాతాలకే నిధులు చేరుతున్నాయన్నారు. సరైన రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు లేక వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లిన వారు మంత్రుల స్థానంలో ఉంటూ బూతులు మాట్లాడటాన్ని ప్రజలు గమనించారని, వారిని ఇళ్లకు పంపడం ఖాయమన్నారు. జగన్ తన పార్టీ నిధుల కోసం బినామీలతో నకిలీ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ పేదల ప్రాణాలను హరిస్తున్నారని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ కూటమిపై దుష్ప్రచారం చేయడాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు రజకులతో జరిగిన సమావేశంలో వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి రజకుల సమస్యలను తెలుగుదేశం పరిష్కరిస్తామని తెలిపారు.